అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు హీరో హీరోయిన్ కి ట్యూటర్ గా ఒప్పుకోవడంతో హీరోయిన్ తన దగ్గర ఉన్న మెడిసినల్ హెర్బ్స్ అన్ని ఇస్తుంది. ఇవి తీసుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పే విధానం కొంచెం వింతగా అనిపించినా మీరు నా కోసం ఇంత చేస్తున్నప్పుడు నేను మీకోసం ఈ మాత్రం చేయలేనా చెప్పండి. అవునవును అని హీరో వాళ్ళ సిస్టర్ అనుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ పడుకుని ఉంటాడు. అతని ఫోన్ కి హీరోయిన్ మెసేజ్ వస్తుంది. అది చూసుకోకుండా హాయిగా పడుకుంటాడు. మరోవైపు హీరోయిన్ వెళ్ళిపోగానే వాళ్ళ సిస్టర్ ఇంకా హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అంటాడు, తను నా హై స్కూల్లోనే చదువుకుంది, ఇంకా నాకన్నా కొన్నేళ్ళు చిన్నది, అందుకని తనతో మాట్లాడుతున్నాను అని అంటే, సరే సరే నాకు అర్థమైందిలే అని వాళ్ళ సిస్టర్ అంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పొచ్చు కదా అని హీరో అంటాడు. అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, పేరెంట్స్ వస్తున్నారు, షేర్ హోల్డర్ తో మీటింగ్ ఉంది అని చెప్పేసి, కాబట్టి నువ్వు నేను వెళ్ళి వాళ్ళని కలిస్తే బాగుంటుంది అని అంటే, నువ్వున్నావు కదా నేనెందుకు కలవడం అని హీరో అంటాడు. దానికి వాళ్ళ సిస్టర్ అంటుంది, ఆఫీస్ లో అయితే నేను కలుస్తాను, కానీ ఇంట్లో మాత్రం నువ్వే కలవాలి అని అంటే, సరే అయితే అక్కడ కీస్ ఉన్నాయి, తీసుకో, డేట్ ఫిక్స్ అయ్యాక నాకు చెప్పు, నేను మాత్రం ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళు వచ్చాక నేను బయట ఉంటాను అని హీరో అంటాడు. మరోవైపు హీరోయిన్ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి తను ఇంకా లేవలేదు అని వాళ్ళ ఫాదర్ అంటే, వాళ్ళ మదర్ అంటుంది, తను చాలా కష్టపడి చదువుకుంటుంది, పాపం అలసిపోయి పడుకున్నట్టుంది, మొన్న కాన్సన్ట్రేషన్ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు కదా, ఆ మెడిసిన్స్ తనకిద్దాం, మరి ఎక్స్పైర్ అయినవి నేను తీసుకోవాలా అని వాళ్ళ తీసుకోవాలా అని వాళ్ళ ఫాదర్ అంటారు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, మీరేం తీసుకోక్కర్లేదులేండి, ఆ ఎక్స్పైర్ అయినవి వాడికి ఇచ్చేయండి అని వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య రూమ్ వైపు చూపిస్తుంది. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. తనకి ఎటువంటి మెడిసిన్స్ వద్దని వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది. వాళ్ళ కాలేజ్ లో ర్యాలీ ఉండడంతో తొందరగా వెళ్ళాలని చెప్తుంది. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 16th సెప్టెంబర్ అవడంతో ఎగ్జామ్ కి 263 days మాత్రమే ఉండడంతో కాలేజ్ వాళ్ళు ఒక ఒక అసెంబ్లీని పెడతారు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. ప్రతి క్లాస్ నుంచి ఒక లీడర్ వచ్చి మోటివేషన్ స్పీచ్ అనేది ఇవ్వాలి. ఆబ్వియస్లీ జావ్ ఫస్ట్ వచ్చి మోటివేషన్ స్పీచ్ ఇస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క క్లాస్ నుంచి వాళ్ళ క్లాస్ లీడర్ వచ్చి స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ క్లాస్ టర్న్ వస్తుంది. కానీ వాళ్ళ క్లాస్ లీడర్ కి స్టమక్ అప్సెట్ అవుతుంది. దాంతో అతను రాలేకపోతాడు. అప్పుడే లేట్ గా వచ్చిన హీరోయిన్ ని టీచర్ వెళ్ళి స్పీచ్ ఇవ్వమంటుంది. ఏంటి షూజియా ఇప్పుడు స్పీచ్ ఇవ్వబోతుందా అని అనుకుంటారు. అప్పుడే హీరోయిన్ స్టేజ్ మీదకి వెళ్ళి తను స్పీచ్ ఇద్దామని అనుకుంటుంది. కానీ తను స్టేజ్ అంటే భయపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి తన పాస్ట్ లైఫ్ లో జరిగినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎలా తను ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకుందో, తన లైఫ్ ని తన చేతులారా పాడు చేసుకుందో, అవన్నీ గుర్తుకు రాగానే తన నోటి నుంచి ఒకటే అంటుంది, నేను ఎలాగైనా క్యాపిటల్ యూనివర్సిటీకి వెళ్ళాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ క్లాస్ లో ఉంటుంది. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ చెప్పిన మాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అప్పుడే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ తో అంటాడు, నువ్వు క్యాపిటల్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నావంట, నిజం చెప్పు, నువ్వు క్యాపిటల్ ఓపెన్ యుఎన్ఐ గురించి మాట్లాడుతున్నావు కదా, అయినా స్కామ్ లో పడకు, అది ఎప్పుడో క్లోజ్ చేసేసారు అని మా నాన్న చెప్పారు, నువ్వు అంటుంది వేరు, నేను వెళ్ళాలనుకుంది వేరు, క్యాపిటల్ యూనివర్సిటీ నా డ్రీమ్ స్కూల్, అర్థమవుతుందా. అప్పుడే లోపలికి క్లాస్ లీడర్ వస్తాడు. అది చూసిన క్లాస్ అందరూ, ఇప్పుడు నీకెలా ఉంది, బానే ఉందా అని నవ్వుతూ ఉంటారు. అప్పుడు క్లాస్ లీడర్ అందరినీ సైలెంట్ చేసి, రేపు అందరికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అది వినగానే తన పాస్ట్ లైఫ్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు, అతను మీటింగ్ అయ్యాక ఇలా చెప్తూనే ఉన్నాడు, ఎవరైనా ఎలా ఆగుతారు చెప్పు, అయినా ఇంతకు ముందు కూడా మనం డబ్బు సంపాదించే వాళ్ళం, కానీ అతను ఐడియా ఫాలో అయ్యి మనం ఇలా అయిపోతామని నేను అనుకోలేదు అని వాళ్ళ ఫాదర్ బాధపడుతూ చెప్తారు. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న డబ్బులు పోయాయి, మనం వేరే వాళ్ళ నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా పోయాయి, ఇప్పుడు మనం ఎలా బ్రతకగలుగుతాం అని అంటూ ఉండగా తను తన పాస్ట్ లైఫ్ మెమరీ నుంచి బయటికి వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, హీరో ఏదో పని చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్ లో. హీరో పని చేస్తుండగా తన ముందుకు ఒక బొమ్మ వచ్చి, హాయ్, నైస్ టు మీట్ యూ అని అంటుంది. ఈ బొమ్మ మాట్లాడుతుంది ఏంటా అని చెప్పేసి చూస్తే హీరోయిన్.
అప్పుడు హీరోయిన్ అంటుంది, చూడండి నిన్న మీకు బుక్ స్టోర్‌లో ఒక భయంకరమైన కలొచ్చింది కదా! అందుకే మీకోసం ఈ ప్రొటెక్టివ్ డాల్‌ని తీసుకొచ్చా. ఆ తర్వాత హీరో హీరోయిన్‌ని ఇంకా డాల్ వైపు చూస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "ప్లీజ్ కదూ ఇది తీసుకోవచ్చు కదా! దీనివల్ల ఎంత పెద్ద డిజాస్టర్ అయినా గేట్ దగ్గర ఆగిపోవాల్సింది." అప్పుడు హీరో అంటాడు, "ఒక్క పీడకలొచ్చిందని ఇది తీసుకుంటే నాకు అంతకు మించి పీడకలలొస్తాయి. ఇంత చండాలంగా ఉన్న బొమ్మ నాకొద్దు" అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆ బొమ్మ చెవులు మూసేసి, "మీరు అలా ఎలా అంటారు చెప్పండి? నేను ఎంత జాగ్రత్తగా ఇది సెలెక్ట్ చేశానో తెలుసా? చూడటానికి చండాలంగా ఉన్నా ఎంత క్యూట్‌గా ఉంది చూడండి. నువ్వు ఊరికేనే అయితే నాకు ఈ బొమ్మనివ్వవు. దేనికిస్తున్నావో అది చెప్పు ముందు" అని అంటే హీరోయిన్ అంటుంది, "నాది చాలా చిన్న రిక్వెస్ట్. చిన్నదంటే చాలా చిన్నది. ఏంటంటే రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. నా కోసం వెళ్తావా ప్లీజ్? ఇది నీ చిన్న కోరిక. హ్మ్." అని అంటే హీరోయిన్ అంటుంది, "చూడు అక్కడ చాలా మంది టీచర్స్ ఉంటారు. పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరి ముందు నన్ను తిడితే ఎలా ఉంటుంది చెప్పు? బాగోదు కదూ! అందుకే నిన్ను రమ్మంటున్నాను. నువ్వు అది చూడగలుగుతావా చెప్పు?" అని అంటే హీరో అంటాడు, "ఆనందంగా చూస్తాను. నాకే." హీరో అప్రాన్‌లో హీరోయిన్ డాల్ పెట్టి అంటుంది, "చూడు నువ్వు డాల్ తీసుకున్నావు కాబట్టి రేపు తప్పకుండా రావాల్సిందే." అని అంటే హీరో ఆ డాల్‌ని హీరోయిన్ చేతిలో పెడతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అబ్బా! ప్లీజ్ కదా రేపు 3:00కి రా ప్లీజ్." నెక్స్ట్ డే అందరు పేరెంట్స్ క్లాస్‌కి వస్తారు. హీరోయిన్ మాత్రం హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫాదర్ వచ్చి తనకి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఉందని, ఎవరికి ఏ పనున్నా తన కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌కే రావాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫాదర్‌ని నాన్న అని పిలిచేస్తుంది. దాంతో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే తనని తను సరిచేసుకుంటూ అంటుంది, "మీరు మా నాన్నలాగా కనిపించారు. అందుకే నేను అలా పిలిచాను. ఏమనుకోకండి." తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫాదర్ తనకి ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ కార్డ్ ఇస్తారు. ఇది ఇతని బిజినెస్ అని చెప్తారు. తనకి తన బాయ్ ఫ్రెండ్‌కి ఎప్పుడు గొడవైనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫాదరే తనకి సపోర్ట్ చేసేవారు అని గుర్తు తెచ్చుకుంటుంది. "మీ పేరెంట్స్ ఇంకా రాలేదా?" అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఫాదర్ అడుగుతారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "మా పేరెంట్స్ అది" అని మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఈతి అన్యు వైపు తిరిగి, "ఏంటి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారా?" అని అంటే, "అలా అనకు నాన్న" అని ఈటి అన్యు అంటాడు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి తన పక్కన కూర్చుంటాడు. ఈటి అన్యు ఫాదర్ అంటారు, "ఇతనేనా మీ పేరెంట్? ఇంత యంగ్‌గా ఉన్నారు" అని అంటే, "కాదు కాదు ఇతను మా అంకుల్" అని హీరోయిన్ అంటుంది. "ఇంత హ్యాండ్సమ్ అంకులా?" అని ఈతి అని వాళ్ళ ఫాదర్ అంటారు. ఇంకా హీరోకి కూడా కార్డ్ ఇచ్చేసి అతను కూర్చుంటాడు. అప్పుడే హీరోయిన్ హీరోని అడుగుతుంది, "నువ్వు రానన్నావు కదా! మరి నీ మనసు ఎలా మారింది?" హీరో హీరోయిన్ మాటలు గుర్తు తెచ్చుకొని, "చూడలేక" అని చెప్తాడు. అప్పుడే అక్కడికి టీచర్ వచ్చి స్టూడెంట్స్ అందరిని బయటికి వెళ్ళిపోమంటారు. హీరోయిన్ విండో బయటే లోపల ఏం జరుగుతుందా అని చూస్తుంటుంది. బయటే ఉన్న ఈటీ అన్యు ఫ్రెండ్ అంటాడు, "మనం బాస్కెట్ బాల్ ఆడుకుందాం పదా" అని అంటే ఈటీ అన్యు అంటాడు, "ఇప్పుడు కాదు లోపల మా నాన్న ఉన్నారు" అని హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే సూటి ఆంటీ అని అక్కడికి వచ్చి, "ఆ స్టడీ గార్డ్ ని హ్యాండ్సమ్ అంకుల్ అని ఎందుకు చెప్పలేదు" అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అతను నా అంకుల్ కాదు ఏమీ కాదు. కేవలం ఈ రోజుకు మాత్రమే" అని అంటుంది. స్టూడెంట్స్ రీసెంట్‌గా వాళ్ళ వాళ్ళ ఎయిమ్స్ చెప్పారు. మీకు కానీ అకాడమిక్స్‌లో ఏమన్నా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. లోపల ఉన్న టీచర్ పేరెంట్స్‌తో అంటుంది. అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక పేరెంట్ అంటుంది, "మొన్న ఎవరో ఒక అమ్మాయి క్యాపిటల్ యూనివర్సిటీకి వెళ్తానందంట కదా! చాలా ఎక్కువగా అనిపించట్లేదు?" అది విన్న హీరో అంటాడు, "పెద్ద ఏముంది? పెద్ద గోల్స్ ఉండటంలో తప్పేముంది? మన ఏం పెద్దది పెట్టుకున్నప్పుడు మన ప్రాబ్లమ్ సగం అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఇందులో అంత నవ్వాల్సిన విషయం కూడా ఏమీ లేదు. ఒకవేళ లైఫ్‌లో అన్నీ ఈజీగానే తెచ్చేసుకునేవే ఉండుంటే, అప్పుడు లైఫ్ అంటే ఏం అర్థం ఉంటుంది చెప్పండి?" అప్పుడు ఈటీ అన్యు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "ఎంత బా చెప్పాడసలా." అప్పుడు ఈటీ అన్యు అంటాడు, "ఏం బా చెప్పాడు? ముందిక్కడి నుంచి పద" అని లాక్కొని తీసుకెళ్తాడు. "మరి మీ నాన్న లోపలే ఉన్నారు కదా!" అని వాళ్ళ ఫ్రెండ్ అంటే ఈటీ అన్యు అంటాడు, "లాస్ట్ టైమ్ చితక్ కొట్టాడు మా నాన్న. ఈసారి మాదిరిగా కొడతాడు. అంతే కదా!" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లోపల ఈటీ అని వాళ్ళ ఫాదర్ అంటారు, "పెద్ద ఎయిమ్స్ ఉండాలి, బాగా కష్టపడాలి" అని అంటూ ఉండగానే టీచర్ కూడా అంటారు, "మేము ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. పేరెంట్సే పిల్లలకి
అండగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అని అంటారు. బయటున్న హీరోయిన్ నవ్వుతూ హీరో వైపే చూస్తూ ఉంటుంది. మరోవైపు జావ్ యొక్క క్లాస్ రూమ్‌లో జావ్ వాళ్ళ మదర్‌ని వేరే పేరెంట్స్ అంటూ ఉంటారు. "మీ అమ్మాయి ఈసారి కూడా ఇంగ్లీష్‌లో ఫస్ట్ వచ్చింది. అసలు ఎంత బాగా చదువుతుందో. మీరేమైనా ట్యూషన్ పెట్టిస్తారా?" అని అంటే వాళ్ళ మదర్ అంటారు, "తనేం ట్యూషన్స్‌కి ఎళ్ళదండి. తను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. మేమెప్పుడు తనకి చదువులో హెల్ప్ చేయలేదు. తన టాలెంట్ అది" అని అంటే మిగతా పేరెంట్స్ అంటారు, "తను నిజంగా చాలా గ్రేట్. మీ తర్వాతే తను." అప్పుడే జావ్ అక్కడికి వస్తుంది. మిగతా పేరెంట్స్ తనని మెచ్చుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే జావ్ అంటుంది, "మనం ఇంటికి వెళ్దామా?" అని అంటే, "ఇంటికా? దేనికి?" "మీ టీచర్ కోసం కార్‌లో గిఫ్ట్ ఉంది. అది తీసుకురా ఫస్ట్. అన్ని సబ్జెక్ట్‌లో కన్నా కేవలం ఇంగ్లీష్‌లోనే మంచిగా చేశావు. నీ మీద అంత డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ అసలు." అని వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జావ్ కీస్‌ని తీసుకొని కారు వైపుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. "చూసావా నన్ను నమ్ముకుంటే ఎలా కాపాడాను" అని అంటే, "నిన్ను నమ్ముకుంటేనా?" అని అంటుంది జావ్. "అవును. ఆ రోజు నిన్ను ఇంకా మా చెల్లెల్ని కవర్ చేశాను కదా! ఆ రోజు రాత్రి గుర్తులేదా? ఒక్క కిటికీ నుంచి ఇంకో రూమ్‌లోకి దూరి, ఇంకో రూమ్‌లోంచి ఇంకో రూమ్‌కి వెళ్లి ఎంత కష్టపడ్డానో తెలుసా?" అప్పుడు అంటుంది, "అంటే నీ ప్రకారం నేను మీ చెల్లెలు కలిసున్నామంటావా ఆ రోజు రాత్రి?" "ఆ! అవును" అని వాళ్ళ అన్నయ్య అంటాడు. "అంటే మీ మదర్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పూర్తి చేసుకున్నారా?" "అదేం లేదు. మా అమ్మ మీ మదర్‌తో ఏదో చెప్పాలి అని అనింది." వాళ్ళ అన్నయ్య అంటాడు, "పేరెంట్స్ టీచర్స్ మీటింగా? ఏంటి నీకు తెలీదా?" అని అంటుంది. "అంటే నేను మళ్ళీ చదువుతున్నాను కదా! అందుకే నాకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉండదు." ఆ! అయిపోయే ఉండుంటుంది. మా మదర్ కూడా వెళ్ళిపోయే ఉంటారు. "నువ్వేంటి ఇక్కడ? మీ క్లాస్ ఇంతసేపు జరుగుతుందా?" అని జావ్‌ని అడుగుతాడు. అప్పుడు జావ్ అంటుంది, "క్లాస్ లేదు, ఏమీ లేదు. మా అమ్మ అందరితో మాట్లాడి ఇప్పుడు దాకా చేసింది" అని జావ్ అంటుంది. "అయినా తన తప్పేముంది చెప్పు? నువ్వు ఇంత మంచిగా చదువుకుంటున్నావు, ఇంత అమేజింగ్ కాబట్టి నీ గురించి తను ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది" అని అంటే మా అమ్మ అమేజింగ్ కానీ నేనెలా అమేజింగ్ అవుతాను అని అంటే, మీరలా ఎలా అనుకుంటున్నారు? మీరు ఎంత అమేజింగో తెలుసా? అని అంటే ఉంటుంది, నాలో అమేజింగ్ ఏంటో చెప్పు? చూడటానికి బావుంటావు, అందంగా ఉంటావు, ఇంకా 2 ఒకటే గదా! అని అంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఒస్తుంది. ఇతను, ఇతను కోషూజియో వాళ్ళ అన్నయ్య కదా! అతను నీ ఫ్రెండా? కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చాలా హ్యాపీగా జరిగిందని ఆనందంలో ఇంటికి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ హీరోయిన్‌ని అడుగుతారు. "ఈరోజేంటి ఇంటికి తొందరగా వచ్చేసావు?" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఈరోజు వాళ్ళు తొందరగా వదిలేశారు. పైగా నేను రిఫరెన్స్ బుక్స్ కొనుక్కోవడానికి బుక్ స్టోర్‌కి వెళ్ళాలి." హీరోయిన్ వాళ్ళ దగ్గర కొత్త ల్యాప్‌టాప్ చూసి, "మీరు ఇంత సడెన్‌గా ల్యాప్‌టాప్ ఎందుకు కొన్నారు?" అని అంటే వాళ్ళ మదర్ అంటారు, "ఇప్పటి నుంచి ఇదే మనకి డబ్బులిస్తుంది." అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు, "ఇందాకే అంకుల్ వచ్చారు. అతను ఒక మంచి స్టాక్ దాంతో మేమేం చేసామంటే ఉన్న మనీ అంతా విత్‌డ్రా చేసి దీనికి పెట్టాం. ఇంక మీ నానమ్మ నుంచి 30,000 తీసుకున్నాం." హీరోయిన్ ల్యాప్‌టాప్ చూస్తుంది. జోన్వెన్ కన్‌స్ట్రక్షన్ మీద 60033135 అనే స్టాక్ మీద వాళ్ళ ఫాదర్ ఇన్వెస్ట్ చేస్తారు. అది చూసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు, ఇది ఆనందిస్తుందా? బాధపడుతుందా? నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ కెఫేకి వెళ్తుంది. అంటే వాళ్ళ ఫాదరే స్టాక్ ఎక్స్‌పర్ట్ అన్నమాట. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తప్పించుకున్నానో లేదో, ఇలా ఇంకొకటొచ్చి నా మీద పడింది. అసలు ఈ లైఫ్ ఉందే అని అనుకుంటూ ఉండగానే అలా అనుకుంటూ ఉండగానే తన పాస్ట్ లైఫ్ మెమరీ గుర్తుకొస్తుంది. వాళ్ళ ఫాదర్ అంటారు, "ఆ స్టాక్ కాకుండా దాని పక్క స్టాక్ తీసుకునున్నా బావుండేది" అని అన్న మాట హీరోయిన్‌కి గుర్తుకొస్తుంది. హీరోయిన్ ఒక బుక్ తీసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో తన డెస్క్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ లేకపోవడంతో ఇంక డిక్టేషన్ రాయమని చెప్పినా రాయకపోవడం హీరోయిన్ బుక్ షెల్ఫ్ దగ్గర ఉండడం చూసి అక్కడికి వస్తాడు. హీరోయిన్ అనుకుంటుంది నెయిబరింగ్ స్టాక్ అంటే అది 134 అయినా అయ్యుండొచ్చు. లేదా 136 అయినా అయ్యుండొచ్చు. వెనకాల నుంచి హీరో వస్తాడు. నేను ఇచ్చిన దాన్ని ఇంకా నువ్వు రాయని కూడా రాయలేదు. ఇక్కడికొచ్చి గుర్తు తెచ్చుకుంటున్నావా? నువ్వు ఆ మెడిసినల్ హెర్బ్స్ ఇచ్చావు గదా! అవి నువ్వే ఉంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే హీరోయిన్ అంటుంది, "మీరు మీ టీచింగ్ స్కిల్స్ మీద డౌట్ పడకండి. నేను అందుకోసం ఏం చేయట్లేదు. మా పేరెంట్స్ కోసం చేస్తున్నాను" అని తన బుక్‌లో ఉన్న ఫోన్‌ని చూపిస్తుంది.
హీరో తన ఫోన్‌ని తీసుకొని ఆ స్టాక్స్‌ని చూస్తూ ఉంటాడు. అందులో 135 స్టాక్‌ని తీసేయి అని చెప్తాడు. ఎందుకు? అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో అంటాడు, "ఆ స్టాక్ కిందకెళ్తుందంటేనే అది అందులో ఇన్వెస్ట్ చేస్తే అంత ప్రాఫిట్ రాదని. అయితే మీకు స్టాక్ గురించి తెలుసా?" "ఏదో కొంచెం" అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అయితే ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే అదృష్టం తన్నుకుంటూ వస్తుందో అది చెప్పండి" అని అంటే హీరో అంటాడు, "ఆ 134ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది." "పక్కానా?" అని హీరోయిన్ అడుగుతుంది. "నమ్ముతానేమో లేదా నాకే డిక్టేషన్ మర్చిపోకు" అని హీరో అంటాడు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అంటుంది, "ఏదో పెద్ద నిన్ను నమ్మేటట్టే." అప్పుడే ఈటీ అని వాళ్ళ ఫాదర్ అక్కడ కనిపిస్తాడు. అది చూసి హీరోయిన్ అంటుంది, "అంకుల్ మీరిక్కడేంటి?" అప్పుడు ఈటీ అని వాళ్ళ ఫాదర్ అంటాడు, "నేను లోపలికి వచ్చాక తప్పిపోయానని అనిపించింది. నిన్ను చూసాను కదా! నీ దగ్గరికి వచ్చాను. ఏ బుక్స్ తీసుకోవాలో నాకు పెద్దగా తెలీదు. కాబట్టి నా కొడుకు కోసం నువ్వే బుక్స్ సెలెక్ట్ చేస్తావా?" అంకుల్ నేను వెళ్ళాలి అని అంటూ ఉండగానే ఈటీ అన్యు తన ముందుకొస్తాడు. చేసేదేం లేక హీరోయిన్ ఈటీ అన్యుకి హెల్ప్ చేస్తుంది బుక్స్ కొనుక్కోవడంలో. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఈటీ అన్యుతో అంటుంది, "నేను కేవలం కొన్ని బుక్స్ మాత్రమే చూపించాను. మీ ఫాదర్ మరీ ఇన్ని బుక్స్ కొంటున్నారు" అని అంటే ఈటీ అన్యు అంటాడు, "అతనంతే. ఈ కెఫేలో ఉన్న లైబ్రరీ మొత్తం కొనేమను కొనేస్తారు." "మరి నువ్వు చదువుతావా?" అని హీరోయిన్ అడగ్గా, "లేదు. నా డెస్క్ మీద ఎప్పుడులాగే డెకరేషన్ ఐటెమ్స్ లాగా ఉంటాయి ఇవన్నీ" అని టియాన్యు అంటాడు. బిల్ చేయించడానికి వెళ్ళినప్పుడు హీరోని చూసి వాళ్ళ ఫాదర్ అంటారు, "ఇతను మీ అంకుల్ కదూ? అతను ఇక్కడే వర్క్ చేస్తారా?" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఆ! అవును. ఇతని పార్ట్ టైమ్ జాబ్ ఇదే. క్యాపిటల్ యూనివర్సిటీలో స్టూడెంట్ మా అంకుల్." బిల్ ఏయించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హీరో హీరోయిన్‌తో అంటాడు, "ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను అంకుల్ అనే అంటున్నారు. వాళ్ళేదో ఫ్రెండ్లీగా అన్నారంతే. నీకు ఈటీ అన్యుకి ఏంటి సంబంధం?" అని హీరో అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏముంటుంది? "ఏమీ లేదు. మేము కేవలం క్లాస్‌మేట్స్ అంతే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకపోవడమే నీకు కూడా మంచిది" అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "నేనేం డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు." కస్టమర్ రావడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటున్న ఈటి అన్యు ఇంకా వాళ్ళ ఫాదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. "నాకు తనలాంటి కూతురుంటే ఎంత బావుండేదో" అని అంటే ఈటి అన్యు అంటాడు, "మంచి సెలక్షన్ నాన్న" అని అంటే, "నాకు అంత మంచి కళ్ళుండడం వల్లే మీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను" అని వాళ్ళ నాన్న అంటారు. అప్పుడు ఈటి అన్యు అంటాడు, "నేను లాస్ట్ అయితే తను లాస్ట్ నుంచి సెకండ్ అంతే" అని అంటే ఈటి అన్యు వాళ్ళ ఫాదర్ అంటారు, "ముందే చెప్పొచ్చు కదా! మరి బుక్స్" అని ఆలోచిస్తూ, "పర్లేదులే. నా అంత స్టైలే ఉంది. పైగా డబ్బులు సంపాదిస్తే చాలులే." మరోవైపు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. 134 136 అని. అప్పుడే వాళ్ళ అన్నయ్య ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళడం చూసి వాళ్ళ అన్నయ్యని ఆపుతుంది. హీరోయిన్ అంటుంది, "నువ్వు బయటికి వెళ్తున్నావని ఎవరికీ తెలియకుండా ఉండాలంటే నాకొక చిన్న హెల్ప్ చేయాలి." "సరే ఏంటో చెప్పది." వాళ్ళ అన్నయ్య అడగడంతో హీరోయిన్ అంటుంది, "ఎలాగో నువ్వు పుట్టినప్పటి నుంచి దరిద్రం నీ తోడుగా, నీడగా ఉంటుంది. కాబట్టి ఈ 2 పేపర్‌లో ఒక పేపర్ చూస్ చేసుకో." వాళ్ళ అన్నయ్య 136 అనే పేపర్‌ని చూస్ చేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, అంటే 136 పేపర్‌ని తీసేస్తే మిగిలింది 134. అప్పుడే హీరోయిన్‌కి గుర్తుకొస్తుంది. హీరో చూపిచ్చింది కూడా 134 స్టాక్ నంబరే అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ అంటుంది, "మొత్తానికి దారైతే తెలిసింది. మరి డబ్బులెక్కడి నుంచి తేను?" అని ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ అన్నయ్య కంప్యూటర్ కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య గేమ్ కోడ్‌ని, ఇంకా గేమ్ ఎక్విప్‌మెంట్‌ని అమ్మేస్తుంది. అప్పుడే వాళ్ళ అన్నయ్య వెనక నుంచి వచ్చి వాళ్ళ అన్నయ్య అంటాడు, "దొంగ ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట." అప్పుడు హీరోయిన్ అంటుంది, "చూడన్నయ్య మనం ఫ్యామిలీ కదా! ఏదైతే నీదో అది నాది." హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది. ఎలానో ఆ రోబోట్స్ కంపెనీ మూసేస్తారు. దాంతో ఈ ఎక్విప్‌మెంట్ అంతా ఏం చేసుకుంటావో చెప్పు? కానీ బయటికి మాత్రం తనంటుంది, "ఏదైతే నీదో అది అందరిది. మరైతే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు నువ్వు?" అని వాళ్ళ అన్నయ్య అడగ్గా హీరోయిన్ అంటుంది, "నిన్ను రిచ్ పర్సన్ చేస్తున్నాను నేను." హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో అంటుంది,
నీ ఎక్విప్‌మెంట్ ఇంకా నీ గేమ్ కూడా అమ్మేస్తే 8,000 యాన్ వచ్చింది. ఇంకా నా న్యూ ఇయర్ డబ్బులు 3,000 యాన్‌ని కలిపితే 11,000 యాన్ అయ్యాయి. వాళ్ళ అన్నయ్య గేమ్ ఎక్విప్‌మెంట్ పోయిందనే బాధలోనే ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ కాలేజ్‌లో ఉంటుంది. అప్పుడు సూటి ఆంటీ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎవరో కాలేజ్ ఫోరమ్‌లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు చూడు. ఎవరో తెలియని అకౌంట్ నుంచి ఇది పోస్ట్ చేశారు అని సూటి ఆంటీ అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, తెలియని అకౌంట్ నుంచి కాదు, చెంజియానే పోస్ట్ చేసి ఉంటుంది. అయినా సరే ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం వెళ్ళి సారీ చెప్పేద్దాం. అప్పుడు హీరోయిన్ అంటుంది, మనం ఎందుకు సారీ చెప్పాలి? ఇదొక సెల్ఫ్ డిఫెన్స్. అయినా ఎవరైతే ఇలా ఏడిపిస్తూ ఉంటారో వాళ్ళని ఎవరు పట్టుకోలేరనే ధీమా పెరిగిపోతుంది. ఒకవేళ మనం ఈ పని చేస్తే మనం ఎవరి కోసం మన ఆత్మాభిమానం తక్కువ చేసుకోకూడదు అని హీరోయిన్ అంటుంది. అప్పుడు సూటి ఆంటీ అని అంటుంది, కానీ కాలేజ్ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మనల్ని ఊరికే వదిలిపెట్టరు. నాకు ఇటువంటి డ్రామాలకి టైం లేదు. నాకు ఇంకా చాలా పనులున్నాయి అని హీరోయిన్ తన ఫోన్ తీసి మెసేజ్ చేస్తుంది. హీరోయిన్ హీరోకి మెసేజ్ చేస్తుంది. మనం రాత్రి ఎక్కడ కలుద్దాం? ఆ మెసేజ్ చూసిన సూటి ఆంటీ అని అంటుంది, మిస్టర్ లైఫ్ టు ప్రీషియస్ ఎవరితను అని అంటూ ఉండగానే ఈటీ అన్యూ ఫోన్ లాగేసుకుంటాడు. క్లాస్ రూమ్ లో టీచర్ రావడంతో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. టీచర్ హీరోయిన్ ని బయటికి పిలుస్తుంది ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. హీరోయిన్ టీచర్ తో అంటుంది, అతను చాలా కోపంగా ఉన్నారా అని అంటే టీచర్ అంటుంది, నిజం చెప్పు, అతనేం కోపంగా లేరు. మరోవైపు చిన్‌చియో ఆఫీస్‌లో ఉంటుంది. ఇంకా హీరోయిన్‌తో పాటు టీచర్ కూడా ఆఫీస్ లోపలికి వస్తుంది. ప్రిన్సిపల్ టీచర్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అప్పుడు టీచర్ హీరోయిన్‌తో అంటుంది, "నువ్వంతా నిజం చెప్పు సరేనా?" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ హీరోయిన్‌కి ఆ వీడియో చూపిస్తారు. ఇంకా హీరోయిన్ అంటుంది, "నేను ఆల్రెడీ చూసాను సార్" అని అంటే ప్రిన్సిపల్ అంటారు, "నువ్వు ఆల్రెడీ చూసినా నీకు అందులో ఏం తప్పుగా అనిపించట్లేదా?" మరోవైపు జావ్ చెంజియో వాళ్ళ మదర్‌ని తీసుకొస్తుంది. ఆఫీస్ రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెంజియో వాళ్ళ మదర్ ప్రిన్సిపల్‌తో అంటారు, "నా కూతుర్ని కాలేజీలో ఏడిపిస్తున్నారు. నాకు జవాబు కావాలి." ప్రిన్సిపల్ ముందు చెంజియో ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా ఏడవడం మొదలుపెడుతుంది. తను ఏడ్చినంత మాత్రాన తను తప్పు చేయలేదని కాదు సార్. అప్పుడు చెంజియో వాళ్ళ మదర్ అంటుంది, "అసలు ఈ అమ్మాయిని చూడండి, ఇంత కూడా సిగ్గు లేదు" అని అంటే హీరోయిన్ అంటుంది, "నేనెందుకు సిగ్గుపడాలి? నేను ఏ తప్పు చేయలేదు." చెంజియో తన చేయిని చూపిస్తూ, "చూడు, నీ వల్ల నా చేయికి ఎన్ని గాయాలయ్యాయో. అయినా నువ్వు ఏం చేయలేదని చెప్తున్నావా?" అప్పుడు హీరోయిన్ అది మేకప్ అని తెలిసి తన చేత్తో రబ్ చేస్తుంది. "అదేంటి నీ గాయం చేత్తో రబ్ చేస్తే పోతుంది?" అప్పుడు చెంచియో వాళ్ళ మదర్ అంటుంది, "అయినా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది కదా! ఒకవేళ కాలేజ్ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే నేను ఎడ్యుకేషన్ బ్యూరో దగ్గరికి వెళ్తాను." అని అంటే ప్రిన్సిపల్ అంటారు, "అదేమన్నా పక్కిల్లా అండి? నేనున్నాను కదా! నేను చూసుకుంటాను కదా! ఏమైందో నాకు చెప్పు సరేనా?" అని ప్రిన్సిపల్ అంటారు. నెక్స్ట్ సీన్‌లో అందరూ ఆడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వెనకాలే జావ్ కూడా ఉంటుంది. బాల్‌ని పట్టుకుంటూ హీరోయిన్ వల్లే జావ్ పడిపోయినట్టుగా చేస్తుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం మొదలుపెడతారు. హీరోయిన్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా ప్రిన్సిపల్ సార్ వెళ్తూ ఉంటారు. అది చూసిన జావ్ తన దగ్గర ఉన్న బాల్‌ని తీసుకొని తను ఆ బాల్ ఇసురుకొట్టడం వల్లే జారిపోయినట్టుగా చేస్తుంది. తను కింద పడడం చూసిన ప్రిన్సిపల్ సార్ ఏమైందా అని చెప్పేసి తన దగ్గరికి వస్తారు. ఏమైంది అని అడిగితే జావ్ అంటుంది, ఇందులో హీరోయిన్ తప్పేం లేదు అని అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ సార్ హీరోయిన్‌ని గట్టిగా పిలుస్తారు. దాంతో హీరోయిన్ ప్రిన్సిపల్ సార్ ముందుకే వెళ్తుంది. "ఈసారి కూడా నువ్వేనా?" అని ప్రిన్సిపల్ అంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "లేదు సార్, నేనేం చేయలేదు." ఈటీ అన్యు కూడా ముందుకొచ్చి, "నేను సాక్ష్యం చెప్తాను సార్, తనేం చేయలేదు." నెక్స్ట్ సీన్‌లో వాళ్ళందరూ ఆఫీస్ రూమ్‌లో ఉంటారు. అప్పుడు ప్రిన్సిపల్ హీరోయిన్‌ని ఇంకా ఈటీ అన్యుని అడుగుతారు, "మీ పేరెంట్స్ ఇంకా రాలేదేంటి?" అని అంటే ఈటీ అన్యు అంటాడు, "మా నాన్న ఎలానో కాలేజ్‌కొచ్చే పనికి వెళ్తారు. సో, వస్తున్నారు. దారిలోనే ఉన్నారు." అప్పుడు హీరోయిన్ వైపు చూసి, "మరి నువ్వు?" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఇంత చిన్న విషయానికి మా పేరెంట్స్‌ని ఎందుకు ఇబ్బంది పెట్టడం?" అప్పుడు ఆఫీస్ రూమ్‌లో ఉన్న పేరెంట్ అంటారు, "ఏడిపించడం చిన్న విషయమా? మరి మర్డర్ జరిగితే గాని మీ పేరెంట్స్ రారేమో." అప్పుడు చెంజియో వాళ్ళ మదర్ అంటుంది, "నేను ఇప్పటికే 2 సార్లొచ్చాను. అయినా కాలేజ్ ఎటువంటి యాక్షన్ తీసుకోదా తన పైన?" అప్పుడు పక్కనే ఉన్న జావ్ ఉంటుంది, "తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎప్పుడూ అలాంటివి చేయదు. మీరు తనని అపార్థం చేసుకుంటున్నారు" అని జావ్ అంటుంది. అప్పుడు చెంజియో వాళ్ళ మదర్ అంటుంది, "నువ్వు మంచిదానివి కాబట్టి తను చేసిన దానికి వెనకేసుకొస్తున్నావు."
అప్పుడే అక్కడికి జాన్యూ వాళ్ళ ఫాదర్ వస్తారు. బ్యాంక్‌కెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పుడు ప్రిన్సిపల్ అంటారు, "మా పీటీ సర్స్ కన్నా మీరే ఎక్కువొస్తారు కాలేజ్‌కి. నెక్స్ట్ టైమ్ మీకొక డిన్నర్ ఇప్పిస్తానులెండి" అని ఈటీ అన్యు వాళ్ళ ఫాదర్ అంటారు. అప్పుడు ఈటీ అన్యు వాళ్ళ ఫాదర్ హీరోయిన్‌ని కూడా అక్కడే ఉండడం చూసి ఈటీ అన్యు వైపు తిరిగి, "ఆ అమ్మాయిని కాపాడదాం అనుకున్నావు కదూ!" ఈటీ అన్యు మనసులోనే అనుకుంటాడు, హీరోయిన్‌కి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని. అప్పుడే ఈటీ అన్యు వాళ్ళ ఫాదర్ అంటారు, "చూడండి, డబ్బు ఫిక్స్ చేయలేని ప్రాబ్లమ్ ఏదుంది చెప్పండి" అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఒక ఎన్వలప్స్‌ని పెడుతూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపల్ అతన్ని ఆపి, "ఇవన్నీ ఇక్కడ చేయడానికి కుదరదు" అని అంటే రిటర్న్ తీసేసుకుంటాడు. హీరోయిన్ గీతి అన్యు వాళ్ళ ఫాదర్‌తో అంటది, "సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నిజంగానే తనని కొట్టలేదు." అప్పుడు వాళ్ళలో ఉన్న ఒక పేరెంట్ అంటారు, "అసలు ఈ అమ్మాయి అసలు నిజాయితీగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు." అప్పుడు ఈటీ అన్యు వాళ్ళ ఫాదర్ అంటారు, "పిల్లలతో ఇలానేనా మీరు మాట్లాడేది?" అప్పుడే ఆ ఆఫీస్ రూమ్ బయట హీరో ఉంటాడు. హీరోయిన్ అంటుంది, "నేను తనని కొట్టలేదని నేను ప్రూవ్ చేయగలుగుతాను." జావ్ ప్రిన్సిపల్ సార్ ముందు పడింది. ఒకవేళ నేను తనని కొట్టినట్లయితే ఫోర్స్ వల్ల పారాబోలిక్ పాత్‌లో వెళ్తుంది. కానీ జావ్ దాని వల్ల పడలేదు. అప్పుడు హీరోయిన్ జావ్ వైపు చూసి అంటది, "మనం ఎలాగో బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇందాక జరిగింది మనం వెళ్లి మళ్ళీ యాక్ట్ చేద్దాం. సేమ్ పొజిషన్స్, సేమ్ బాల్. ఒకవేళ ఈసారి కూడా నా వల్లే నువ్వు కింద పడితే అప్పుడు నేనే చేశానని ఒప్పుకుంటాను." అది చూసిన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి జావ్ దీనికి ఒప్పుకుంటుందంటారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.